హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నుండి 9th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 1.2 నుండి థర్డ్ రామన్లో ఉన్న 3 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంపల్సరీగా దీని ముందున్న వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ప్రూవ్ దట్ √2, √3, √5 ఇక్వేషన్స్ చెప్పాను. అలాగే 5 - √3 ఇక్వేషన్లు చెప్పాను. 3 × √2 ఇక్వేషన్లు చెప్పాను. అలాగే 3 + 2 × √5 ఇక్వేషన్లు చెప్పాను. సింగిల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రూవ్ చేస్తాము, డబల్ నెంబర్స్ అంటే సింగిల్ నెంబర్స్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఏ నెంబర్స్ ఇచ్చినా కానీ మనం ఎలా ప్రూవ్ చేస్తాం అనేది నేను ఆ వీడియోస్లో క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది. మీరు ఒక ఆర్డర్ ఫాలో అయితే కనుక మ్యాక్సిమం 7 అవుతూ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మన ఫస్ట్ ప్రాబ్లం మీకు ఎలా ఇస్తారంటే క్వశ్చన్ ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ అని అంటారు. సో మనకి ఫస్ట్ మ్యాటర్ ప్రతి దానికి ఒకటే, సింగిల్ నెంబర్ ఇచ్చినా డబల్ నెంబర్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ మ్యాటర్ అంతా ఒకటే. దిస్ ప్రూఫ్ క్యాన్ బి కంప్లీటెడ్ బై మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ద్వారా మనము ఈ ప్రూఫ్ అనేది కంప్లీట్ చేస్తాము. లెట్ us assume ఈ 1/√2 అనేది యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ ఈక్వేషనల్ నెంబర్, బట్ మనం ప్రూవ్ చేయడం కోసం అది రేషనల్ నెంబర్ అని ఎస్యూమ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్, ప్రతి రేషనల్ నెంబర్ని కూడా మనము a/b ఫామ్గా రాసుకుంటాం. సో కాబట్టి 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b. సింగిల్ నెంబర్స్ అంటే డైరెక్ట్గా √2, √3, √5 ఇలాంటివి కాకుండా ఇంకా రిమైనింగ్ ఏమి ఇచ్చినా కానీ మన గోల్ ఏంటంటే ప్రూఫ్ చేయడానికి చివరికి వచ్చేటప్పటికి ఒక సైడ్ ఏమో ఇర్రేషనల్ వాల్యూ, ఒక సైడ్ ఏమో రేషనల్ వాల్యూ తీసుకురావాలి. ఇలా తెచ్చేసామంటే మనకు ప్రూఫ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? సింగిల్ నెంబర్స్ కాకుండా మిగిలినవి ఏవి ఇచ్చినా కానీ ఇదే ప్రాసెస్. సరే, మనకి ఇచ్చిన చాలా చిన్న చిన్న వాల్యూస్ దీన్ని ఈజీగా చేసేయచ్చు. 1/√2 ఈజ్ ఈక్వల్ టు a/b అని అనుకున్నాము, ఎందుకంటే రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి, రేషనల్ నెంబర్ ఈ ఫామ్గా ఉంటుంది అనుకున్నాం కాబట్టి అనుకున్నాం. నెక్స్ట్, రెండు సైడ్స్ కూడా రెసిప్రోకల్ చేశానండి. మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఏం చేశాను, రెసిప్రోకల్ చేశాను. అంటే ఏమవుతుంది, √2/1 ఈక్వల్ టు b/a. సో √2/1 అంటే √2a కదా. సో వచ్చేసింది చూడండి, ఇటు సైడ్ ఏమో రేషనల్ ఈక్వేషనల్ నెంబరు, b/a అనేది రేషనల్ నెంబర్, ఎందుకంటే చూడడానికి ఫ్రాక్షన్ ఫామ్గా ఉంది, కింద 0 లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రమ్ ద అబోవ్ రిజల్ట్ వీ అబ్జర్వ్ దట్ అండ్ ఇర్రేషనల్ వాల్యూ, ఇదేమో ఇర్రేషనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రేషనల్ వాల్యూ, ఇదేమో ఇర్రేషనల్ వాల్యూ, ఇదేమో రేషనల్ వాల్యూ, రెండు ఈక్వల్ అయినాయి. కాబట్టి మనకి ఇర్రేషనల్ రేషనల్ ఎక్కడ ఈక్వల్ అవ్వవు, రెండు డిఫరెంట్ డెఫినిషన్స్ ఉన్నాయి, రెండు డిఫరెంట్ నెంబర్ సెట్స్. కానీ ఇక్కడ ఈక్వల్ అయ్యాయి అంటే విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్, అంటే మిస్టేక్. ఈ మిస్టేక్ ఎందుకు వచ్చింది, మనం ఎజంప్షన్ అనేది తప్పుగా చేసుకోవడం వల్ల. కాబట్టి అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. Therefore 1/√2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్, therefore ఇట్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? మిగిలిన రెండు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ 7 × √5 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించారు. మ్యాటర్ సేమ్ టు సేమ్ అండి, జస్ట్ ఈ వాల్యూస్ మాత్రమే మారుతాయి. ఫస్ట్ 7 × √5, తర్వాత ఏం చేస్తాం, 7 × √5 ఈజ్ ఈక్వల్ టు a/b. మన గోల్ ఏంటి, ఒక సైడ్ ఇర్రేషనల్, ఒక సైడ్ రేషనల్. సో సింపుల్గా ఇక్కడ ఉన్న ఇర్రేషనల్ నెంబర్ ఏంటంటే √5, దీన్ని ఇటు సైడ్ ఉంచేసి 7 ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. ఇంటూ చేసింది ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో √5 ఈజ్ ఈక్వల్ టు a/7b, అంతే. సో దిస్ ఈజ్ ద ఇర్రేషనల్ వాల్యూ, దిస్ ఈజ్ ద రేషనల్ వాల్యూ. ఫ్రమ్ ద అబోవ్ రిజల్ట్ వీ అబ్జర్వ్ దట్ అండ్ ఇర్రేషనల్ వాల్యూ అంటే ఇదే కదా, √5 ఈజ్ ఈక్వల్ టు ద రేషనల్ వాల్యూ. రేషనల్ వాల్యూ అంటే a/7b, అంతే. Therefore అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. ఏది, ఇది. సో 7 × √5 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్, హెన్స్ 7 × √5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అంతే, అయిపోయింది. నీట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ది థర్డ్ క్వశ్చన్ 6 + √2 అండి. ఇది కూడా మనం ఎగ్జాంపుల్ 7 లాగే 6 + √2. సో సేమ్ a/b అనుకుంటాము. సో 6 + √2 ఈజ్ ఈక్వల్ టు a/b. మన గోల్ ఏంటి, ఒక సైడ్ ఇర్రేషనల్, ఒక సైడ్ రేషనల్. సో సింపుల్గా 6 నెట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందండి, √2 ఈజ్ ఈక్వల్ టు a/b - 6. 6ని ఎలా రాసుకోవచ్చు, 6/1. దీన్ని సింపుల్గా చేసుకుంటే మనకి ఏమవుతుందండి, √2 ఈజ్ ఈక్వల్ టు a × 1, a - 6 × b, 6b/b × 1b, అంతే అయిపోయింది. ఓకేనా?
సో ఫ్రమ్ ద అబోవ్ రిజల్ట్ వీ అబ్జర్వ్ దట్ అన్ ఈక్వేషనల్ వాల్యూ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ద రేషనల్ వాల్యూ. రేషనల్ వాల్యూ అంటే ఇది ఏమొచ్చింది, a మైనస్ 6b బై b. సో విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందుకు, రేషనల్ ఇర్రేషనల్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మన అజంప్షన్ ఏంటి, 6 ప్లస్ రూట్ 2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. ఓకేనా, సారీ మన అజంప్షన్ ఏంటండి, ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం. అది రాంగ్. అంటే దేర్ఫోర్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. హెన్స్ ఇది రేషనల్ నెంబర్ కాదు అంటే ఇంకే నెంబర్ అవ్వాలి, ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో మళ్ళీ చెప్తున్నానండి, కంపల్సరిగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. అవి చూస్తే అసలు నేను మీకు చెప్పవలసిన అవసరం కూడా లేదు, మీరే ఓన్గా చేసుకోవచ్చు. బట్ రైటింగ్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. డబుల్ నెంబర్స్కి ఎలా రాయాలి, డబుల్ నెంబర్స్కి అయితే అంటే డబుల్ నెంబర్స్ మీన్స్ సింగిల్ నెంబర్స్ కాకుండా మిగిలినవి ఏమి ఇచ్చినా కానీ ఇదే మ్యాటర్. బట్ సింగిల్ నెంబర్స్ స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3 ఇవి ఇచ్చినప్పుడు మాత్రం నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, ఒకసారి తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.